శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జూలై 15 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువుగారి పేరు సుబ్రహ్మణ్య రాజు గారు అండి. మీరు సంబంధించిన ఫోన్ నెంబర్ 8639494958. చాలా నమ్మకమైన గురువుగారు అండి. స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా గంటలో పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి ప్రయత్నించుకోండి. ఇప్పుడు వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున చాలా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అనుకూలమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అనుకూలమైనటువంటి రోజు, అలాగే ఏ విధమైనటువంటి రేపటి రోజున మీకు సమాజంలో మీకు రాబోతున్నటువంటి మంచి ఉన్నతమైనటువంటి గౌరవం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి. అసలు రేపటి రోజు జరగబోయేది కనుక మీరు తెలుసుకున్నట్లయితే చాలా ఆశ్చర్యపోతారండి. ఎందుకంటే ఇన్ని రోజుల నుండి జరిగింది ఒకటైతే రేపటి రోజున మీకు ఏదో సాధించినటువంటి ఫీలింగ్ అనేది మీ మనసుకు ఖచ్చితంగా అనిపిస్తుంది. ఒక పని అయితే అంటే ఏదో ఒక పని అయితే పూర్తి చేస్తాము అనేటువంటి భావన అయితే మీలో ఏర్పడుతుంది. ఆలోచించుకోవాల్సినటువంటి పని అయితే లేదండి. ఇలా ప్రతి ఒక్కటి కూడా రేపటి రోజున ఎవరో ఒకరి ద్వారా అయితే మీకు సపోర్టింగ్ అనేది వెనక వస్తుంది. రేపటి రోజున మీకైతే పూర్తిగా నమ్మకం అయితే కలుగుతుంది. ఒక మాటలో చెప్పాలని మిమ్మల్ని అందరూ కూడా ఇష్టపడే విధంగా రేపటి రోజున మీ ప్రవర్తన, రూపం, తెలివి, మాట ఇలా ఏదైనా కావచ్చండి. మీ పొగరు ఇలా ప్రతిదీ కూడా ఎదుటి వ్యక్తులను ఆకర్షించేలా ఉంటాయి. మీ మాటలు అలాగే మిమ్మల్ని ఎంతగానో ప్రేమించే విధంగా మీ ప్రవర్తన కూడా ఉంటుంది. అయితే రేపటి రోజున వచ్చేటప్పటికి మీరు చాలా బిజీగా ఉంటారు. మీ పనుల్లో విశ్రాంతి కూడా తీసుకుంటారు. సంతోషంగా కుటుంబంతోనూ గడుపుతారు. అయితే రేపటి రోజున ఆసక్తికరమైనటువంటి విషయాలు జరుగుతాయి. ఎవరినైనా కానీ కొత్తగా వ్యక్తిని కానీ కలవటం, లేదంటే ఎవరైతే మీ నుండి దూరమైనటువంటి ఎవరైనా ఫ్రెండ్ కావచ్చు, లవర్ కావచ్చు, ఎవరైనా ఫోన్ కాల్ వల్ల మీ జీవితంలోకి రావటం కానివ్వండి, ఇటువంటివి జరుగుతాయి. అయితే రేపటి రోజున ఎవరితో కూడా గొడవలు కానివ్వండి, ఇలాంటివి ఏదైనా జరుగుతాయా అంటే మాత్రము ఖచ్చితంగా కొంతమంది వ్యక్తులతో లేనిపోని వాగ్దానం చోటు చేసుకునే విధంగా రేపటి రోజున మీ జీవితం అయితే ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే మీ జీవితంలో కొన్ని పనుల్లో కొన్ని మార్పు చేర్పులు కూడా జరుగుతాయి. అయితే దీనికి తగిన విధంగా కూడా ఒక చిన్న పరిహారం అనేది చేసుకుంటే చాలా చక్కగా రేపటి రోజున మీపై ఏదైనా జాతక దోషాలు కానీ నరదృష్టి కానీ ఉంటే ఇవి కూడా తొలగిపోతాయి. మరి ఇంతకీ రేపటి రోజున మీకు జీవితంలోకి రాబోతున్న ఆ వ్యక్తి ఎవరు, ఆ వ్యక్తి ద్వారా మీకు ఏం జరగబోతుంది తప్పకుండా తెలుసుకుందాము. మరి రేపటి రోజున మీ పనుల్లో ఎంత బిజీగా మీరు ఉన్నప్పటికి కూడా మీరు మీ పనులు సకాలంగా పూర్తి చేస్తారు. అసలు ఖాళీగా ఉండడం అనేది మీకు ఇష్టం ఉండదు. అలా ఖాళీగా ఉన్న వాళ్ళని కూడా పెద్దగా ఇష్టపడరు. ఎవరైనా ఖాళీగా పని పాట లేకుండా కూర్చుంటే ఎవరైనా కానీ ఈ పని చేసుకోవచ్చు కదా, ఎందుకు సమయాన్ని వృధా చేస్తా అని చెప్పి ఒక సలహా కూడా ఇవ్వడానికి మీరు ఏమాత్రం కూడా ఆలోచించరనమాట. జీవితంలో ఒక స్థాయికి రావాలని చెప్పేసి మంచి సంకల్పంతో ఉంటారు. కాబట్టి ఎదుటివారు కూడా మిమ్మల్ని ఆదర్శప్రాయంగా తీసుకునే వ్యక్తులుగా మీరు నిలబడతారు. సమాజంలో ఎంతో ఉన్నతమైన గౌరవం అయితే మీరు పొందుతారని చెప్పుకోవచ్చు. అలాగే ఒకరి దగ్గరికి వెళ్ళి మీ అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది మీకు ఎప్పుడు రాదు అని చెప్పి మీరు అనుకుంటారు. అనుకున్న విధంగానే మీ పనితీరు కానీ మాట తీరు కానీ మీ యొక్క ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది. కష్టంలోనే సుఖం ఉంటుందని చెప్పి పరిపూర్ణంగా నమ్మేటువంటి వ్యక్తులు ఈ రాశివారు. అలాగే మీరు ఎప్పుడు కూడా చేసేదానికన్నా కూడా ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాలి. అలాగే దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కబెట్టుకోవడానికి సెంటిమెంట్కి చాలా మీరు ఇంపార్టెన్స్ అయితే ఇస్తారని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఒక స్థాయికి వచ్చి సెటిల్ అయిపోవాలి. ఇంకా ఎవరి మీద కూడా ఎప్పుడు కూడా డిపెండ్ అవ్వకూడదు భవిష్యత్తులో. కానీ మన కుటుంబానికి కానీ మనకంటూ ఏ విధమైన బాధలు సమస్యలు రాకూడదని చెప్పేసి మీరు బాగా గట్టిగా కష్టపడుతూ ఉంటారు. ఆ కష్టం ఏంటంటే కూడా చాలా ఇష్టంగా మీరు ఎంతో ఇంట్రెస్ట్ పెట్టి మరీ చేస్తారు. కాబట్టి వీరికి కలుసుబాటు కూడా చాలా ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. కొన్ని సమస్యలు అలాగే బాధలు అందరికీ ఉండేవే కాదు
కాదనడం లేదండి. కానీ ఏంటంటే వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు ఇస్తాడు. అసలు ఈ మీనరాశి వారికి అంటే మామూలుగా కష్టజీవులు, అలాగే అదృష్టవంతులు, అలాగే వీరిపై లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఎప్పుడూ పుష్కలంగా ఉంటుంది. కష్టాన్ని చూసి లక్ష్మీదేవి కూడా కరుణిస్తుంది అనమాట. కాబట్టి మీరు పూజలు కూడా ప్రతిరోజు చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక పరంగా కూడా మంచి భావనలు మీలో ఉన్నాయి. వ్యాపార పని మీద వెళ్ళేటప్పుడు, ఉద్యోగ పని మీద వెళ్ళేటప్పుడు మీరు చక్కగా ఇంట్లో దీపం పెట్టుకొని ఇంట్లో నుండి బయటకు వెళ్ళడానికి ఇష్టపడతారు. అలాగే భగవంతుని బాగా నమ్మేటువంటి వ్యక్తులు, పద్ధతులను, సాంప్రదాయాలను బాగా ఇష్టపడేటువంటి వ్యక్తులు ఇలా ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది ఉంటుందని చెప్పుకోవచ్చండి. అయితే వీరికి ఎదుటివారు అంటే కోపంగా ఉన్నా లేకపోయినా ఎదుటివారి దగ్గర ఏదైనా ఒక మాట చెప్పిందే చెప్పడం కానీ, లేదంటే సమస్యలు వాళ్ళు చెప్పినా కానీ ఇలాంటివి ఏంటంటే వీరికి పెద్దగా నచ్చవు. అలాగే అలాంటి మనుషులతో కానీ లేదంటే ఇలాంటి మాట్లాడడానికి కానీ ఇష్టపడరు అనమాట. ఇక వీరు కష్టపడుతూ ఉంటారు కాబట్టి ప్రశాంతంగా మాట్లాడేటువంటి మనుషులు, ప్రశాంతమైన మాటలు, ప్రశాంతమైన వాతావరణాన్ని చాలా చక్కగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక వీరు మధ్యలో కాస్త మైండ్ రిలాక్స్ కోసము బయట సరదాగా ఉండడము, సరదాగా మాట్లాడుకోవడము ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఇష్టమైనటువంటి ఆహారాన్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే ఎదుటివారికి ఏదైనా సహాయం చేసే గుణం కూడా వీరిలో ఎక్కువగానే ఉంటుందండి. అంటే ఎదుటివారు అసలు ఏది చేయకుండా ఖాళీగా ఉంటే వారికి మాత్రం సహాయం చేయడానికి వీరు ఎద్దగా ఇష్టపడరండి. ఈ రాశి వారు ఎదుటివారి యొక్క కష్టపడుతూ లేదంటే వారు అసలు అతి దీపమైనటువంటి స్థితిలో ఉన్నారు అనుకుంటేనే ఏదైనా కానీ ఒక సహాయాన్ని అంటే మనం చేసినటువంటి సహాయం కూడా ఎదుటి వ్యక్తులకు పరిపూర్ణంగా ఉపయోగపడితే అది ఒక ఆనందం అని చెప్పి అనుకుంటుంటారనమాట. ఒక స్నేహితులకు కావచ్చు, తెలిసిన వాళ్ళకు కావచ్చు, లేదంటే ముక్కు మొహం తెలియని వారికి కూడా నిజంగా నిస్సహాయతలో ఉన్నవారికి కావచ్చు, ఇలా వీరి వంతు ఏదో ఒక సహాయాన్ని అయితే అందివ్వడానికి ముందుకు వస్తారు. అలాగే వీరు మీకు ఎలా ఉన్న పొరపాటును కూడా మీరు ధర్మాన్ని కానీ లేదంటే సత్యాన్ని కానీ విడిచిపెట్టుకోరు. ఎందుకంటే మీరు ఏ సమస్య వచ్చినా, కష్టం వచ్చినా ధర్మబద్ధంగా జీవించడానికి మాత్రమే ఇష్టపడతారన్నమాట. కాబట్టి ఈ రాశి వారి యొక్క స్నేహము, అలాగే వీరి ప్రేమ బంధం ఇలా మీకు ఎదుటి వ్యక్తులకు బాగా ఇష్టపడేలాగా ఉంటుంది. ఇక రేపటి రోజున బాగా బిజీగా అయితే ఉంటారండి. ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతారు. చక్కగా ఒక పండుగ వాతావరణం చాగా మీ కుటుంబంలో సంతోషంగా మరిన్ని శుభవార్తలు అయితే వింటారు. అలాగే ఇష్టమైన వండించుకొని తినడం, చక్కగా మంచి బట్టలు వేసుకోవడము, ఫ్యామిలీతో మంచి సమయాన్ని స్పెండ్ చేయటము రేపటి రోజున వీళ్ళు చూసుకున్నంతలోనే సమయంలోనే మీరు ఇవన్నీ కూడా చేస్తారండి. అయితే మీరు మీ ఫ్యామిలీకి తగ్గట్టుగా కూడా అనుకూలంగా నడుచుకోవడము, వారికి ఇష్టమైనవన్నీ కూడా తెచ్చిపెట్టుకోవడం, వారితో కలిసి మాట్లాడడం, వారిని చూసి సంతోషపడము, ఇలాగా ఫ్యామిలీతో సంతోషంగా గడిపామని అని చెప్పి చాలా రోజుల తర్వాత మీకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీ ప్రియులుగా కూడా ఈ రాశివారు మనం చెప్పుకోవచ్చు. కుటుంబం కోసమే వీరు ఎంత కష్టపడినా కూడానండి, ఎంత ఆలోచించినా, ఎంత చేసినా కూడా కుటుంబం బాగుంటే మనం బాగుంటాం అనేటువంటి మంచి సంకల్పంతో వీళ్ళు కుటుంబం కోసం ఏదైనా సాధిస్తారు. ఎంత శ్రమ అయినా చేస్తారు. ఇదంతా కూడా మనం చేస్తుంది దేనికోసం, మన కుటుంబం కోసమే కదా అన్నటువంటి భావన వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరి మనస్తత్వం కూడా చాలా గొప్పదండి. బయట కూడా ఎవరి మీద ఎటువంటి అంటే ఇలా చెప్పుకోవడాలు, వీరి మీద విమర్శలు కానీ ఇలాంటివి ఏమి పెద్దగా ఇష్టపడరు. అలా లేకపోతే ఉంటే పెద్దగా కోపం వస్తుంది ఎక్కువ. అంతేకాని ఆ కోపానికి కూడా ఒక అర్థం ఉంటుంది. మీరు ఆ కోపాన్ని కొంచెం తగ్గించుకుంటే చాలండి. మిగతాదంతా కూడా మీలో ఎటువంటి అంటే తక్కువ చేసి చూపించేటువంటి, వేలెత్తి చూపించేటువంటి పనులైతే మీలో ఎక్కువగా లేవు. ఇక వ్యాపారం, ఉద్యోగం కోసం కావచ్చు, బయట తిరగటము, బిజీగా ఉండటము, డ్రైవింగ్ అనేవి తప్పనిసరిగా రేపటి రోజున మీ లైఫ్లో జరుగుతుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా చాలా కొంచెం ప్రశాంతంగా ఉండి డ్రైవింగ్ చేసుకోండి. ఎటువంటి ఆలోచనలకు గురి కాకండి. అలాగే మిగిలినటువంటి ఆ వ్యక్తులతో కూడా మనము చూసుకున్నట్లయితే ఎదుటి వారిలో ఒక్కొక్కసారి మనలో అంటే మనం ఏదైనా ఒక మాట చెప్పినా కంగారు, టెన్షన్స్ ఇలాంటివన్నీ కూడా కనిపిస్తుంటాయి. కానీ ఈ రాశి వారు ఏంటంటే కంగారు, టెన్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఏదైనా అంటే విపరీతమైనటువంటి భయానికి గురయ్యేటువంటి సందర్భాన్ని కూడా వీరు చాలా టేకిటిజీగా తీసుకుంటూ ఉంటారు. ఏం జరుగుతుందిలే, పోనీ ఏదైనా జరిగినా భగవంతుడే ఉన్నాడు అనుకొని నిశ్చలంగా ఉంటారనమాట. అలాగే కొన్ని ప్రశాంతంగా బ్యాలెన్స్ కలిగినటువంటి వ్యక్తులు, అలాగే వీరి యొక్క రేపటి రోజున మీకు ఏదైనా కానీ అంటే నరదిష్టి కానీ, నరఘోష కానీ ఏవైనా సమస్యలు ఉంటే కనుక మీపై ఏదైనా కొంచెం మీకు ప్రతికూలంగా అనిపించిందంటే మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే అండి, రేపటి రోజున మీరు ఎటు మంగళవారం కాబట్టి చక్కగా సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనం చేసుకొని రండి.
ఆ పుట్టలో కొంచెం పాలు పోసి వస్తే మీకున్న అన్ని రకాల బాధలు అనేది తొలగిపోతాయండి. అలాగే మీరు రేపటి రోజున వీలుంటే కనుక గోమాతకు మీకు తగినటువంటి పూజ చేసుకోండి. అలాగే మీకు చేతిలో ఉన్నటువంటి ఆహారం ఆకుకూరలు కానీ ఇంకేమైనా నానబెట్టిన శనగలు కానీ ఇవేవైనా ఆహార పదార్థాలను అందించండి. రిలాక్సేషన్ కోసము ఖాళీ సమయంలో మంచి సంగీతాన్ని వినండి. అలాగే ఒక నూతన ఉత్తేజం అనేది మీలో కలుగుతుందండి. మీరు ఆవుకి అంటే గోమాత ఉంటుంది కదా, మన హిందువులందరం కూడా ప్రత్యేకంగా పూజిస్తుంటాం కాబట్టి రేపటి రోజున మీరు గోవుకి పచ్చడి గడ్డిని ఆహారంగా తినిపించండి. తద్వారా మీ జీవితంలో రేపటి నుంచి మంచి మార్పు అయితే మీరు తప్పకుండా చూస్తారండి. అలాగే మీకు మీ చేతిలో ఏది ఉంటే అది పెట్టడం సరిపోతుంది. ఇక ఈ విధంగా రేపటి రోజున మీనరాశి జాతక ఫలితాలు గోచరిస్తున్నాయండి. మరి చక్కటి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.